సార్ చెప్పండి సార్, నాకు వేరే కాల్ వస్తే కనెక్ట్ చేసి చెప్పండి సార్, చెప్పండి. విషయం ఏంటంటే మీరు బాగా మాట్లాడుతున్నారు. ఓకే, నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు మీరు ఇవన్నీ ప్రూవ్ చేస్తా చెప్తున్నారు కదా, ఓకే బైబిల్లోనే వాస్తవం అది సెక్స్ అండి, అది సెక్స్ పుస్తకం, అది సెక్స్ పుస్తకం. ఓకే ఓకే సెక్స్ పుస్తకం అని చెప్పేసి అన్నారు కదా, జస్ట్ అది ముడ్డి చూసుకోవడానికి అయితే ఉపయోగపడుతుంది సార్. మీరు ఒకటి ముడ్డి చూసుకోవడానికి మీకు కొంచెం నేను ఫస్ట్ మాట మీరు వినండి ఫస్ట్ సార్. అదేనండి, మీరు ఇప్పుడు మీ ఇంట్లో ఆడపిల్లలు ఉన్నారా లేరా? ఉన్నారు. ఓకే, మీరు మరి బైబిల్లో కొన్ని వచనాలు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత చదివించే తెలుగు అర్థాలు కూడా మీకు చెప్పించగలుగుతారా? సరే, ఇప్పుడు మీరు హిందువా, క్రిస్టియనా, ముస్లిమా? ఎవరు? నేను అది తర్వాత చెప్తాను సార్. ఇప్పుడు మీరు బైబిల్ పరిశుద్ధ గ్రంథము, పవిత్ర గ్రంథం అని చెప్పేసి మీరు అంటున్నారు అని మీకు మనం ఉంటే, నేను హిందువా, ముస్లిమా, క్రిస్టియన్ అనేది నేను తర్వాత మీకు ఒకసారి నేను చెప్తాను. ఇప్పుడు మీరు నాకు ఒకటే ఒక మాట అండి, బైబిల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు చదివి దానికి తెలుగు అర్థాలు ఏంటో మీ ఇంట్లో ఆడపిల్లల చేత చెప్పించగలుగుతారా? ఇప్పుడు నేను క్వశ్చన్ అయ్యా మీకు? కాదు, మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. అయ్యో బాబాయ్, నేను మీ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తాను. మీ క్వశ్చన్కి నేను ఆన్సర్ చెప్తాను. నేను ఒకటి సింపుల్ అడుగుతున్నాను అంతే. నేనైతే మా ఇంట్లో ఆడపిల్లల చేత నేను చదివించలేను, ఎందుకంటే చాలా వల్గరిటీ బూతులు ఉన్నాయి. నేనైతే చదివించడానికి నేను ఆడపిల్లలు కాదు మగపిల్లని నేనే చదవడానికి సిగ్గుపడుతూ ఉంటాను. కానీ మీరు చెప్పండి, మీరు చదివించి అర్థం చెప్పించగలుగుతారా సార్? ఇప్పుడు ఉన్నది కొంచెం మీరు చదివించగలుగుతారా? ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత చదివి వినాలి. వింటాను సార్. మీరు అడిగిన స్పష్టంగా సమాధానం చెప్తాను. నేను లైన్లో రాజుగారు, ఇప్పుడు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లలు బైబిల్ చదివించగలుగుతారా? మీరేమన్నా బైబిల్ చదివించి? అది మగోళ్ళు కూడా కూర్చొని చదువుకోలేరండి. అయిపోయింది అండి సార్. ఇప్పుడు గోపిక నుంచి ఆన్సర్ వచ్చింది. ఇప్పుడు మీరు కూడా ఆన్సర్ చెప్పండి. సింపుల్. అంతే, సింపుల్. చదివించగలుగుతాను అంతే. ఇప్పుడు గోపి గారు అయితే చదివించలేరు, వన్ వర్డ్ ఆన్సర్ చెప్పారు. నేను కూడా చదివించలేను, వన్ వర్డ్ ఆన్సర్ చెప్తున్నాను. ఇప్పుడు మీరు చెప్పండి. బైబిల్లో కొన్ని మంచి వచనాలు ఉంటాయి. ఏమున్నాయి? నిన్ను వాళ్ళని పూర్వాన్ని ప్రేమించండి, నీ సహోదరి వారిని ఆశించవద్దు, గొడ్డు నన్ను ఆశించవద్దు అని చెప్పేసి ఉంటుంది. ఇంకోటి ఏంటంటే ప్రేమించాలని చెప్పి. ఒక్క నిమిషం, మీరు చెప్పారు ఆగండి. ఏంటంటే నీ పొరుగు వారి భార్యను ఆశించేటప్పుడు యెహోవా అదే చేశాడు కదా, పక్కన భార్యను తీసి పడుకోబెట్టాడు కదా. ఇప్పుడు అట్లా అంటే కాదు ద్రౌపదిని రేప్ చేసిన సందర్భాలు లేవా? ఎవరు? పంచపాండవులందరూ కలిసి ఏం చేసారు? ద్రౌపదిని ఏం చేశారు? పెళ్లి చేసుకున్నారు. మీరు చెప్పురా? పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ఒకరితో ఉంటా, ఐదుగురితో ఉంటుందా? ఆమె మనిషి కాదు, యజ్ఞంలోంచి ఉద్భవించింది. మనిషి కాదు, ఆమె మనిషి కాదా? మనిషి కాదు. ఇప్పుడు పాండవులు ద్రౌపది గురించి తెలుసా? సరే, ఇప్పుడు మేరీ ఉంది. మేరీ ఇప్పుడు ఒకరితో కడుపు చేయించకుండా వేరేవారితో కడుపు చేయించు పతివ్రత ఎట్లా అయింది? ఇప్పుడు దేవుడి తల్లి, ఒక మాటలో చెప్పుకుందాం అంటే దేవుడి తల్లి మొగుడితో కడుపు చేయించుకోకుండా ఎవడో పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొని మొగుడిని మోసం చేసింది. మొగుడు ఏమంటే నేను విడిచేయాలి అనుకుంటాడు, మరి కడుపు చేయించుకుని విడిచేయాలని ఎందుకు వచ్చింది ఆ థాట్? మరి చెడిపోయినట్టే కదా అక్కడ. మీకు బైబిల్ గురించి మొత్తం తెలుసా? మత్తయి సువార్త 1:18 ఉంటుంది. వారిద్దరు ఏకం కాకముందు పరిశుద్ధాత్మలో గర్భవతిగా ఉండెను. మరి మొగుడి చేత కడుపు చేయించుకోకుండా ఎవరి చేత కడుపు చేయించుకుంది? లంజా వ్యభిచారిణి అంటారు. మరి ఆ దేవుడు తల్లి, మరి లంజకు పుట్టిన లంజా కొడుకుని మీరు ఎట్లా పూజిస్తారు? ఇది నా ప్రశ్న. ఇప్పుడు బూతులు మాట్లాడచ్చు, మీకంటే బూతులు కాదు. అయ్యో లంజా తెలుగులో ఏమంటారు చెప్పు? నువ్వు వ్యభిచారి లంజా అంట. మా భాష అది. మేము వ్యవసాయం చేసుకునేవాళ్ళం, మా భాష ఇలానే ఉంటది. లంజా కొడుకు అని మేము మాట్లాడుకుంటాం. ఎందుకంటే మేము పల్లెటూరులో పొలాలు పని చేసుకునే వాళ్ళం కాబట్టి మాకు ఇవే వస్తాయి. అరే ఎరుపుగా నాకు జీతం ఇస్తున్నావు అంటారు. నువ్వు మాట్లాడే మాట వినడానికి రెస్పెక్ట్ గా సార్ నేను ఒక మాట చెప్తాను సార్ అని వింటా. ఎలా నీ కింద జీతగా అంటారు. నేను నువ్వు నోటికి వచ్చినట్టు మాట్లాడితే వినడానికి ఇప్పుడు ఏం మాట్లాడినా అనాలి సార్. నేను ఒక మాట చెప్తాను సార్, రెస్పెక్ట్ గా మాట్లాడు. ఏంటంటే నేను ప్రవీణ్ సార్ ఎందుకు మాట్లాడుతున్నా అంటే క్రిస్టియన్ అయి ఉండి కాదు. ముందర అడిగిందని చెప్పు. మేరీ కడుపు చేయించుకుంది పతిరేత ఎట్లా అయితే ఫస్ట్ దానికి నువ్వు సమాధానం చెప్పు. నువ్వు బైబిల్ సమర్థిస్తున్నావు కదా. మీ అమ్మే ఉంది. ఇప్పుడు నిన్ను నన్ను అడిగావు కదా క్వశ్చన్. మీ అమ్మే ఉంది, వేరేవాడితో కడుపు చేయించుకొని వస్తే మీ నాన్న ఒప్పుకుంటాడా? ఇక్కడ ద్రౌపది అయితే స్త్రీకి నువ్వు అడిగావు మీ ఇంట్లో ఎవరంటే ఆమె ద్రౌపది స్త్రీ కాదు, యజ్ఞం నుంచి ఉద్భవించింది. ఆమె భారతం ప్రకారం ఆమె యోని నుంచి జన్మించలేదు ద్రౌపది, కాబట్టి ఆమె స్త్రీ కాదు. మేము ఎవరూ పోల్చుకోవడానికి అర్హులం అనమాట దానికి. అలానే ఇప్పుడు విను ఒక నిమిషం నాకు కంప్లీట్ అయితే నువ్వు మాట్లాడు బాబు. నువ్వు ఒక నిమిషం నాకు కంప్లీట్ అయితే నువ్వు మాట్లాడు, నేను చెప్తాను నీకు వివరణ. కల్పితాలా? నమ్మమని మేము నమ్మమని చెప్పావా? నమ్మకు. ఇప్పుడు రాముడు దేవుడు అయితే నువ్వు నమ్మకరా పోయి మేరీ పతివ్రత కాదో చెప్పు. మీ అమ్మగారు వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే మీ నాన్నగారు ఒప్పుకుంటారా?
లేదా నీ పెళ్ళం వేరే వాళ్ళతో కడుపు చేయించుకుంటే ఒప్పుకుంటా పరిశుద్ధాత్మతో నీ పెళ్ళం కడుపు చేయించుకుంటుంది. మరి నువ్వు నీ పెళ్ళంతో కాపురం చేస్తావు రెండోసారి? నీ పెళ్ళం పూకంతా లూజ్ అయిపోయింది, నువ్వు కాపురం చేస్తావా? మేరీకి అదే జరిగింది. వేరేవాడితో కడుపు చేయించుకొని పిల్లోడి కంటే పూకంతా లూజ్ అయిపోతే ఏసేపు కాపురం చేసాడు పాపం. అది ఎంత అన్యాయం ఆలోచించు. మాట పద్ధతికి ఇదేనా? మరి అదే నువ్వు వక్రంగా వస్తే నేను సక్రంగా ఎందుకు వస్తాను? నువ్వు జ్ఞానమైతే నువ్వు తెలుగులో అయితే ఆలోచించి మాట్లాడు. ఒరే బాబు, నేను అడిగింది నిజమా కాదా? నువ్వు ఉండవా సార్? నీ సంగతి తీసుకో. నీ పెళ్ళం వేరే పరిశుద్ధాత్మతో కడుపు చేయించుకొనిస్తే నువ్వు ఒప్పుకుంటావా? అరే నీ పెళ్ళం కడుపు చేయించుకొనిస్తే నువ్వు ఒప్పుకుంటావు. నన్ను ద్రౌపది విషయాలు అడిగా. నేను చెప్పే ద్రౌపది ఆమె మనిషి కాదు, ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించిందని చెప్పి మా గ్రంథంలో మేము రాసుకున్నాం. మాతో మేము పోల్చుకోవడానికి ఆమె స్త్రీ అయితే, ఆమె అయితే మనుషులైతే కాదు కదా. ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించింది. ఎవరైతే యజ్ఞం నుంచి ఉద్భవిస్తారో వాళ్ళు ఆమెతో పోల్చుకోవచ్చు, తప్పులేదు. ఏంటి నీ దమ్ము నీకు చెప్పరా? నువ్వు మేరీ పతివ్రత ఎట్లయినా చెప్పు. ఫస్ట్ నువ్వు చెప్పు, తర్వాత నా దమ్ము గురించి మాట్లాడదు గానీ. ఒకటి కాదురా, అరే లంచా కూడా ముందర చెప్పు. మేరీ పతివ్రత కాదా? మీ అమ్మ వేరే వాళ్ళతో అలా కడుపు చేయని వస్తే నువ్వు ఒప్పుకుంటావా? లేకపోతే నీ పెళ్ళం వేరే వాళ్ళతో కడుపు చేయించుకుని నువ్వు ఒప్పుకుంటావు? మరి యేసోపు ఎలా ఒప్పుకుంటాడు అక్కడ? ఒరే అడిగిందానే చెప్పరా? మీ అమ్మ వేరే, నువ్వు అడిగావు ద్రౌపది విషయం నాకు తీసుకొచ్చి అంటగచ్చావు. నేనేం చెప్పాను? ద్రౌపది అని ఆమె స్త్రీ కాదు, యజ్ఞం నుంచి ఉద్భవించింది కాబట్టి ఆమెతో మనం పోల్చుకోవడం అనర్హులు అని చెప్పి నేను చెప్పేశాను. నా స్టేట్మెంట్ ఇది. మేరీ కూడా, మేరీ ఇద్దరు స్త్రీ పురుషులుగా మేరీ పుట్టింది. మేరీకి ఇద్దరు స్త్రీ పురుషులుగా పుట్టింది. మరి అలాంటి దాన్ని మీ అమ్మతో పోల్చుకోవడం తప్పే ఉంది? ద్రౌపది స్త్రీ కాదా? ఆమె యజ్ఞం నుంచి ఉద్భవించిందని చెప్పి మేము నమ్ముతావు. మేమంతా మనుషులు. యేసుగాడు ఎలా ఉన్నాడో మేము కూడా మనుషులు, మేమందరం. మరి మేరీ కడుపు ఎలా అయింది? అరే నేను అడిగిందని ఇప్పుడు నువ్వు ద్రౌపదితో పోల్చావు. నేను చెప్పేది ఏం దమ్ము లేదు. ఏది మేరీ పతివ్రత అని చెప్పే దమ్ముందా నీకు? దమ్ముందా నీకు? బైబుల్లో మేరీ పతివ్రత అని చెప్పే దమ్ము నీకుందా? ఛాలెంజ్ చేసి చెప్తున్నా. ఎలా ఎలా ఎలా? ఆమెకు దేవుడు ఇచ్చిన వరం అది. ఏంటది? కొమ్ముకోవటం వరమా? కొమ్ముకోవటం వరమా? లూకాసు వార్త 1:35 మేరీ పరిశుద్ధాత్మని కమ్ముకోవటం ఏంటి? కమ్ముకోవటం అంటే అటు ఇటు కదలకుండా చేయటం. భారతదేశ సైనికులు పాకిస్తాన్ ని కమ్మేశారు, భూమి మీద మేఘాలు కమ్మేసి అర్థాలు ఏంటి? కదలకుండా చేయటం, కదలకుండా రేపు చేయటం. రేపు జరిగింది అక్కడ. మరి రేపు జరిగింది పతివ్రత ఎట్లా అవుతుంది? కమ్ముకోవడం అంటే అర్థం కాదు. నువ్వు చెప్పు, నాకు తెలియదు. కమ్ముకోవడం అంటే కదలకుండా చేయటం. నీ అర్థం ఏంటో చెప్పు. కమ్ముకోవడం అంటే అది కాదు. ఇప్పుడు కమ్ముకోవడం అంటే దానికి వేరే మీనింగ్స్ వస్తాయి. నువ్వు చెప్పు. అరే ముండా, నువ్వు చెప్పురా ముండా. నువ్వు ఊరికనే నోటికి వచ్చింది మాట్లాడడం. ముండా చెప్పురా ముండా. రాజుగారు అశ్లేష్ గారు వచ్చారు. అశ్లేష్ గారు, మీరు క్రిస్టియన్ మతంలోకి ఎలా మారారు అనేది మీకు అద్భుతమైన సాక్ష్యం చెప్తారా సార్? అయ్యా ప్రైజ్ లాడ్ అశ్లేష్ గారు, ప్రైజ్ లాడ్ అండి. ఒకసారి సాక్ష్యం చెప్పండి అయ్యా మీరు. సార్ నేను మంచిగా మాట్లాడి ఫోన్ చేసిన. ఈయన పిలుచుకునే మాట నాకు కూతురు రాదు సార్. ఆయన మాటతో నాకు తప్పిస్తుండు. అరే కొత్త ముసుకొని నువ్వు కూర్చోను. ప్రైజ్ లాడ్ అయ్యారు, మీ సాక్ష్యం చెప్పండి అయ్యా. ప్రైజ్ లాడ్ మీ సాక్ష్యం చెప్పండి. అయ్యా ప్రైజ్ లాడ్ అయ్యారు, సాక్ష్యం చెప్పండి అయ్యా. మీరు చెప్పండి అయ్యా, సాక్ష్యం చెప్పండి. చెప్తున్నాను ప్రైజ్ లాడ్. ఒక్క నిమిషం అయ్యగారు, ఇక్కడ నీ నోట్బుక్ల మొడ్డాన్ని తంబాకులని. అరే బాబు, ఎవరు బాబు తిడుతున్నావు? ఎందుకు బాబు అలాగా? ఏసునామాన్ని ఎందుకు తిడుతున్నావు నువ్వు? ఏసునామాన్ని తిడతలేను. అరే హక్కు లేదు. వేరే మాత్రం లంచం చెప్పి వీడే స్టార్ట్ చేశాడు. అది తప్పండి సార్. అలా తిట్టద్దు. ఒకటే సార్, నేను స్టార్ట్ చేయలేదు. అయ్యారు ఏసు లంజా కొడుకు మేరీ లంజా అంటున్నాడు అయ్యారు. మీరు అయ్యారు ఏసు లంజా కొడుకు మేరీ లంజా అంటున్నాడు. ఒకసారి ఒక టైంలో నేను కూడా ఇలాగనే భయంకరమైన విగ్రహారాధనలో ఉండేవాడిని అయ్యారు. నిరంతరం తాగుబోతుని తిరుగుబోతుని అండి అయ్యారు. మాది చిలకలూరుపేట అండి అయ్యారు. తెలుసా అండి చిలకలూరుపేట? తెలుసు. చిలకలూరుపేటలో శాలంరాజ్ చర్చ్ ఉంది కదండి, తెలుసు. ఆ చర్చ్ పక్కన లంజల కొంపలు ఉండేయండి అంత ముందు. అవునవును. అక్కడ రెగ్యులర్ కస్టమర్ నాయ్ గారు. నేను రెగ్యులర్ కస్టమర్ నాయ్ గారు. అయితే నేను బాగా తాగేసేసి రోజు పంది మాంసం తినేవాడిని అయ్య గారు. బాగా పంది మాంసం తినేవాడిని అయ్య గారు. తినేసేసేసి ఇష్టం వచ్చినట్టు ఉండేవాడి. చెడు ప్రవర్తన, బూతులు మాట్లాడటము, అన్యాయంగా కొట్టడం, జనాలను రోడ్డు పోయే వాళ్ళని, వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు లాక్కోవటము,
ఇట్లాంటి గలీజ్ పనులన్నీ చేస్తుండేవాడిని అయ్యారు నేను. కాదండి, అప్పుడు మీతో పాటు శాలం రాజు కూడా వచ్చింది కదండి, మీరు శాలం రాజు ఇద్దరు కలిసే కదా ఇవన్నీ చేసింది. అప్పుడు ఆయన అప్పుడు ఇట్లా ఉండేవాడు కాదండి, ఆయన చాలా అగ్రెసివ్గా ఉండేవాడండి ఆయన. చాలా అగ్రెసివ్గా ఉండేవాడు. అసలు అమ్మాయిలంటే పడి చచ్చిపోయేవాళ్ళండి, ఆయన అంటే పడి చచ్చిపోయేవాళ్ళు. ఆయన కూడా అమ్మాయిలని చాలా మందిని వాడుకున్నాడండి అయ్యారు ఆయన. ఎవరెవరు? శాలం రాజు. శాలం రాజు ఫస్ట్ లో ఆయన కూడా భయంకరమైన విగ్రహారాధికుడు అండి. ఆయన సాక్ష్యం వినలేదండి మీరు? ఒకటే సార్, నేను కాల్ చేయకపోతే నేను ఎవరికి కాల్ చేయ, బట్ ఏంటంటే ప్రవీణ్ కుమార్ అని చెప్పేసి ఎక్స్ప్రెషన్ పెట్టాడు కదా, కొంచెం బాగా అనిపించింది. మాడుతున్నా ఇప్పుడు ఏమని పెట్టాడండి, ఏమని పెట్టాడు అందులో ఎక్స్క్రిప్షన్ అని చెప్పేసి చాలా. అవునండి, ఆయన ఎక్స్క్రిప్షనే కదండి ఆయన. ఒకటే సార్, వాస్తవమే, బైబిల్లో తప్పులు ఉన్నాయి, మనుషులు తప్పు చేసిన వాస్తవమే. దేవుడు కూడా తప్పు చేశాడండి బైబిల్లో. నేను ఒప్పుకుంటున్నా సార్. వాస్తవం ఏంటంటే పాస్టర్లు, దొంగ పాస్టర్లు వాళ్ళు వీళ్ళు కలిసి అమాయక ప్రజలు గొర్రెల్ని దోచుకుంటారు, వాస్తవమే. అది అన్ని మతాలలో ఉంది. ఇప్పుడు హిందూ తత్వంలో ఉంది, ముస్లిమ్స్ లో ఉంది, అన్నిట్లలో ఉంది. నేను ఏమంటున్నానంటే మనిషిని ఒకటే సార్, ఇప్పుడు ఆయన మాట్లాడిన సరైన గెలవదు నేను చెప్తానంటే, మనిషిని మనుషులకు ప్రేమించడం నిజమైన ప్రేమ. అప్పుడు నేను కూడా ఫుల్ తాగుబోతున్నాను, నేను కూడా చేయని తప్పలేదు. నేను ఒక వేరే వ్యక్తిని చంపిన సందర్భాలు ఉన్నాయి. విషయం ఏంటంటే నేను మాట్లాడిన కారణం ఏంటంటే వేరే వ్యక్తిని చంపినారు. అవన్నీ మనం తర్వాత అండి. గోపి సాక్ష్యం కంటిన్యూ చేయండి. సాక్ష్యం కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే ఈ తర్వాత మాట్లాడుకుందాం సార్. ముందు సాక్ష్యం అనేది నాకు ఇంపార్టెంట్ అండి. ప్రైజ్ అలాడండి గోపి గారు, ప్రైజ్ అలాడండి. సాక్ష్యం కంటిన్యూ కానివ్వండి. ఓకే అండి. ఎందుకంటే నువ్వు ఈ బ్రదర్ ఎవరో కానీ సాక్ష్యాన్ని అడ్డుపడుతున్నారు, మాటికి అడ్డుపడుతున్నారు. సైతాన్ సంతదండి. సైతాను అవతలకి పొమ్ము. చెప్పండి అయ్యారు సాక్ష్యం. అయ్యగారు అయితే అయ్యగారు ఏమైందంటే అయ్యగారు మీరు అందరూ చాలా ఇదిగా మాట్లాడుతున్నారు అయ్యగారు. నేను చాలా చిన్నవాడిని అయ్యగారు, నాకు అంత ఎక్కువ తెలియదు, కానీ ఏదో నాకు తెలిసింది నేను చెప్తున్నాను అయ్యగారు. నా అనుభవంలోకి ఉన్నది నేను చెప్తున్నాను అయ్యగారు. అయితే ఏమైందంటే అండి, బ్రదర్ అని చెప్పేసి సరిపోతున్నాయి అయ్యగారు. నేను కాదు, నేను చర్చికి వెళ్తే యూత్ మెంబర్గా అంతే. అయ్యగారు మాకు అది అలవాటు అయిపోయింది అయ్యగారు, అందరిని అయ్యగారు అంటాం అయిపోయింది అయ్యో. ప్రభు నామంలో ఎప్పుడు మేము కృప పొంది ఉన్నాం కాబట్టి మేము ఎప్పుడు కూడా ఆ కృపని అలాగ అందరి మీద కూడా ప్రసరింపజేస్తుంటాం. చెప్పండి. అయితే అయ్యగారు ఏమైందంటే అయ్యగారు, ఇలా బాగా తాగుతూ తిరుగుతూ ఉండేవాడిని అయ్యగారు. తిరుగుతూ తాగుతూ ఇప్పుడు ఉన్న టైంలో ఏమైందంటే అయ్యగారు, నాకు ఒకరోజు బాగా పది మాంసం తిని తాగి ఒక అమ్మాయిని ఫుల్గా వేసుకొని పడిపోయాను అయ్యగారు ఒక చోట. పడిపోతే అప్పుడు నన్ను ఎవరు ఇంటికి తీసుకొచ్చారో నాకు తెలియదు అయ్యారు. తెలీదు అయ్యారు, తెలీదు అయ్యారు. తీసుకొచ్చేసేసి డిస్టర్బెన్స్ చేస్తారు. సైతాను అవతలేవు పొమ్ము, సాతాను పుత్రుడా. సరే బ్రదర్, ఓకే చెప్పేది నేను. అయ్యారు డిస్టర్బ్ చేయొద్దు. ఓకే నేను కూడా మీ లెక్కనే మాట్లాడతాను, నా కూడా మీకంటే ఎక్కువ వచ్చు. విషయం ఏంటంటే అల్లరి చేయొచ్చు, అన్ని చేయొచ్చు. నాకు విషయం ఏంటంటే బాధ అనిపించి ఫోన్ చేసిన అంతగా ప్రవీణ్ పురా అని చెప్పి. బాధ దేనికి అయ్యారు మీకు? బాధ దేనికంటే బైబిల్ బూత్ పుస్తకం అని చెప్పేసి అంటారు కదా, అది అని చెప్పేసి అంటారు. ఒకటే సార్, ఇప్పుడు మనకు ఇప్పుడు విషయం ఏం చెప్తున్నా అంటే ఒకటే మీకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, దేవుని యొక్క తలంపులు, దేవుని యొక్క కార్యములను ఊహించిన ఒకటి. మరియమ్మ అట్లా పరిశుద్ధాత్మ గర్భం నుంచి బైబిల్లో ఉంది, కానీ బైబిల్ అంతకుముందు ఒకటి ఇంకోటి ఉంటుంది సార్. ఆయన మరియమ్మ. సరే సార్, నేను బైబుల్ భూత పుస్తకం అన్నాను, బైబుల్ సెక్స్ పుస్తకం అన్నాను. నా మాటలు ఇప్పుడు ఒకటి సార్, నేను ఆ మాటలు వెనక్కి తీసుకోగలుగుతున్నాను సార్, ఖచ్చితంగా వెనక్కి తీసుకుంటాను. కానీ ఒక మాట, కానీ బైబుల్లో ఉన్నటువంటి కొన్ని వచనాలు, 2 లేదా 3 వచనాలు మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత చదివించి అర్థాలు చెప్పించండి, అప్పుడు నేను నెమ్మటి మాట వెనక్కి తీసుకుంటాను సార్. అసలు నేను తప్పు చెప్పాను సార్, క్షమాపణ అడుగుతాను. ఎందుకంటే అది రాజుగారు చెప్తారు, బైబిల్లో 2 వచనాలు 3 వచనాలు మీరు చదివి మీ ఇంట్లో ఉన్న ఆడపిల్లల చేత చదివించి వాళ్ళ అర్థాలు చెప్పించిన వెంటనే ఓకే ఇది బైబిల్ చదవచ్చు అని మీ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు కూడా అంగీకరిస్తే, నేను మరుక్షణం బైబిల్ భూత పుస్తకం కాదు, బైబిల్ సెక్స్ పుస్తకం కాదని చెప్పేసి నేను మీకు క్షమాపణ చెప్పి నాకు మాటలు నేను వెనక్కి తీసుకొని యూట్యూబ్ లో వీడియో కూడా డిలీట్ చేస్తాను. అసలు కరెక్ట్ చెప్పాను, మంచిగా చెప్పాను కదా. ఇప్పుడు మీరు ఆ ఏం బూతులు ఉన్నాయో రాజుగారు ఎవరో ఉన్నారు, రాజుగారి నుంచి అడగమనండి, చెప్తారు మా గురుగారు. మీరు చెప్తారా సార్? నేను చెప్తానండి. ఒకసారి ఆయన దగ్గర పరిశుద్ధ గ్రంథం ఉందా మరి ఆయన దగ్గర? బైబిల్ యాప్ ఉంది, బైబిల్ యాప్ ఉంది. ఒకసారి ఓపెన్ చేయండి. ఓకే ఓకే పరిశుద్ధ గ్రంథం తీయండి. ఓకే, ఇట్లా మంచిగా మాట్లాడితే మంచిగా అనిపిస్తుంది. మంచిగా మాట్లాడతాం గారు. ఇప్పుడు బాబు నువ్వు ఆపాయి సోదా, ఫస్ట్ దీని మాకు ఇవన్నీ వద్దులే కానీ తీస్తున్నా. పరమగీతం 7:7. పరమగీతం 7:7. ఒక్క నిమిషం.
7 ఓకే. చదువు బాబు చదువు చదువు అయ్యా చదువు. నీ తాళ వృక్షమంతా తిన్నని దానవు, నీ కుశములు గెలల వలె ఉన్నవి. తాళ వృక్షపు నెక్కుదని అనుకుంటుంది గాని దాని శాఖలను పట్టుకుందని అనుకుంటుంది. నీ కుశములు ద్రాక్ష గెలల వలె ఉన్నవి. నీ శ్వాస వాసన జన్మ రూపాల సువాసన వలన ఉన్నవి. ఏంటి దాని అర్థం? చాలు చాలు అయిపోయింది. 7, 8 దాని అర్థాలు ఏంటి? దాని అర్థం నాకు తెలియదు, మీరు ఒకసారి చెప్పు. అదేందయ్యా నువ్వు బైబిల్ ఇప్పుడు నువ్వు సమర్థించావు, నువ్వు చెప్పాలి. నేను చెప్తాను ఫస్ట్, మీరు ఎప్పుడు మీరు తప్పుంటే నేను చెప్తాను. నాకు తెలియక అడుగుతున్నాను, నాకు తెలియదు నిజంగా. దాని అర్థం నాకు తెలియదు, మీరు ఎప్పుడు ఏం చేయాలి ఇంకా? పని చేయి. ఇప్పుడు మీ ఇంత ఆడవాళ్ళంటే ఒకసారి వాళ్ళకి స్పీకర్ ఆన్ చేసే వాళ్ళని పిలువు దగ్గరికి. ఆడవాళ్ళు ఎందుకు, నేను ఉన్నా కదా మగవాడిని మాట్లాడాలి. అయ్యగారు మీరు చెప్పండి, అయ్యగారు మీరు అర్థం చెప్పండి. అయ్యగారు నాకు అర్థం తెలియదు, మీరు ఎప్పుడు ఫస్ట్ మీకు తెలియదు అయ్యగారు, మీకు బైబిల్ చదవలేదు అయ్యగారు మీరు? బైబిల్ నేను చదివిన కొన్ని బైబిల్లో నాకు అర్థం కావు కూడా అవి కొన్ని దేవుని అయ్యారు. పరిశుద్ధాత్మ మీలోకి ఆవహించి బైబిల్ తెలియజేయలేదు అయ్యారు, చెప్పండి. పరిశుద్ధాత్మ ఇంకొకటి చెప్తున్నా, అవన్నీ పిచ్చి క్రైస్తవులు మాటలు లెక్కలు. అవి విషయం ఏంటంటే దేవుడు అయ్యారు మీరు చాలా తప్పు మాట్లాడుతున్నారు అయ్యారు. మన బైబిల్ చదవాలంటే మనకి పరిశుద్ధాత్మ ప్రబోధం మనలో ప్రేరేపించాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని ప్రేరేపించాలి, పరిశుద్ధాత్ముడు మనల్ని కమ్ముకోవాలి, అప్పుడే నువ్వు బైబిల్ చదవగలుగుతావు అయ్యారు. పరిశుద్ధాత్మ కమ్ముకున్నంత మంచిగా కాదు, పరిశుద్ధాత్మ కమ్ముకున్నంత మంచిగా కాదు. నేను మీరు కాదా? అయితే మీరు క్రైస్తవ మార్గం లేరు అన్నమాట. మీరు చర్చికి వెళ్తాం క్రైస్తవ మార్గం కాదు అయ్యారు. లంజలో చర్చికి వెళ్తారు అయ్యారు. లంజలు కొన్నిసార్లు ఇటువంటి తప్పులు చేసే వాళ్ళు మందిరానికి వచ్చి త్రాగుబోతులు, తిరిగిబోతులు, తిండిబోతులు. మేరీ ఎక్కడ మారింది? మేరీ మారలేదు కదా, లంజలానే ఉంది కదా మేరీ. నువ్వు ఆగవా సార్? ఆగాలి ఎదుపుక అడిగిందని చెప్పరా? నువ్వు బైబిల్ తెలుసా? వచ్చిన తీస్తావు మరి నీకు అర్థం తెలియకపోతే ఎలా? రండా నువ్వు ఆగు కానీ అన్న. ఒకటే, ఇంతమంది క్రిస్టియన్స్ మారుతుర్రు అంటే అది దేని వల్ల ఒకసారి చెప్పాలి. ఏంటది? ఇప్పుడు చర్చికి వచ్చే వాళ్ళు, వ్యభిచారం చేసిన వాళ్ళు, తాగుబోతులు, కుటుంబం పాడైన వాళ్ళు, రోగాల వల్ల వచ్చిన వాళ్ళు అంతా కలిసి క్రిస్టియానిటీ పెరుగుతుంది. మధ్యలో ఇంతమంది పెరుగుతుర్రు అంట అన్న, దేని వల్ల పెరుగుతారని ఒకటి ఆలోచించన్న. ఒకటన్నా, దేంట్లోనైనా తప్పులు ఉంటాయి, ఏ మనిషికైనా తప్పులు ఇస్తే గుణాలు ఉంటాయి. అది పాస్ట్ అయినా ఎవడైనా సరే నేను ఒప్పుకుంటా, ఖచ్చితంగా ఒప్పుకుంటా. బైబిల్లో మనుషులు తప్పు చేసిర్రు, రూబేన్ వాళ్ళు చిన్న మొత్తం తప్పు చేసిండు, ఎజికల్ గ్రంథాల్లో అవన్నీ తప్పులు ఉంటాయి, వాస్తవమే. కానీ దేవుడు అక్కడ తప్పు చేయలేదు. ఒకటి, ఇప్పుడు ఆయన మరియమ్మ పట్టుకుని అంటుండు కదా, ఆయన దేవుడు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే మనిషి పాపం నుంచి బయటకు రావాలని చెప్పేసి ఒకే ఉద్దేశంతో దేవుడు ఆ మరియమ్మ కడుపులో జన్మించిండు. అది పుట్టడం దేవుని యొక్క హక్కు. ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం, ఇప్పుడు మనిషికి ఆరోగ్యాన్ని ఇస్తాడు, ఆశీర్వాదం ఇస్తాడు. వాస్తవం దేవుడు అంటే అర్థం ఏంటంటే నువ్వు కాతాము. నేను ఇప్పుడు నువ్వు మాట్లాడావు, ఒక్కొక్క పాయింట్ గురించి మాట్లాడుతుంటే బైబిల్లో దేవుడు తప్పు చేయలేదు అన్నావు, అవునా? అవును. ఇప్పుడు యువ తామర తెలుసు కదా నీకు? తెలుసు. తామరకి భర్త ఉన్నాడు కదా, ఓనాన్ అని ఉండేవాడు. ఓనాన్ అనేవాడు వాళ్ళ సొంత వదిన తామరతో సెక్స్ చేస్తుంటే పక్క నుండి వాడు వీర్యం యోనిలో కార్చకుండా కింద కార్చితే చంపేసినాడు ఎవడు? చెప్పు. ఎవరు చంపేశారు చెప్పు నువ్వు? తెలియదు నాకు. అయ్యారు మాట్లాడదు అయ్యారు ప్లీజ్. లంజాగుడికి ఏం తెలియదు సార్, మన దగ్గరకు వచ్చి మాట్లాడుతున్నాడు. అయ్యారు ఆయన క్రీస్తు మార్గంలో నుంచి దూరంగా వెళ్ళిపోయాడు అయ్యారు. నేను క్రీస్తు మార్గంలో ఉన్న వాడిని నేను ప్రశాంతంగా చెప్తున్నాను అయ్యారు. మాట్లాడకూడదు అయ్యారు. అయ్యారు మీరు అట్లా మాట్లాడకూడదు అయ్యారు. మీరు మాట్లాడదు ప్లీజ్ అయ్యారు. మీరు నా మాట్లాడండి ఆగండి అయ్యారు. మీరు నాలో ఉన్న పరిశుద్ధాత్మని ప్రేరేపించొద్దు అయ్యారు ప్లీజ్. నేను మాట్లాడుతున్నాను మర్యాదగా ఉంది అయ్యారు. నేను నా పరిశుద్ధాత్మ ఉంది కాబట్టి నేను బైబిల్ చదవగలిగాను, ఏ మార్గంలో ఉండగలిగాను. నువ్వు ఉండలేకపోతున్నావు, నువ్వు గతి తక్కువ. సాతాన్ని ఇంకా సృష్టిస్తున్నాడు కాబట్టి నువ్వు ఇట్లా ఉన్నావు. అర్థమైంది? నేను చేసేది ఏంటంటే, ఇప్పుడు ఓనాను తన సొంత వదినతోటి మరిది ధర్మం నిర్వర్తించమని చెప్పిందే యెహోవా దేవుడు. మరిది ధర్మం నిర్వర్తించండి రా అని అక్కడ ఉన్నటువంటి ధర్మశాస్త్రంలో ఆజ్ఞ ఇచ్చిందే యెహోవా దేవుడు. అలాంటి యెహోవా దేవుడు పక్కన ఓనాను నిలబడి వాళ్ళ వదినికి
యోనిలో వీర్యం కార్చకుండా కింద కార్చేశాడు అనేసి యెహోవా దేవుడు చంపేశాడు. దేవుడు చంపేశాడు. ఎవరు ఇద్దరు కూర్చున్నా ఓనాన్ని చంపేశాడండి. అన్న ఒకటే. ఇంకోటి ఏంటంటే బైబిల్ చెప్పేది మీకు ఆగండి దేవుడు అసహించుకున్నాడు. మీరు వినట్లేదు అయ్యారు నేను చెప్పేది వినండి అయ్యారు ప్లీజ్. యెహోవా దేవుడు చంపేశాడు. ఒకటో పాయింట్. మీరు ఇప్పుడే అన్నారు ఇదేంటి దావీదు బత్షెబా అనేవాళ్ళు ఇద్దరు అక్రమ సంబంధం పెట్టుకొని బత్షెబా తన భర్త అయిన ఊరియాను దావీదు చంపించేశాడు. చంపించేసినప్పుడు అప్పుడు ఈ యెహోవా దేవుడు ఏం చేశాడయ్యా అంటే దావీదుకు బత్షెబాకు పుట్టినటువంటి ఒక అబ్బాయిని చంపేసేసాడు వారం రోజుల్లోనే. అవునా కాదా? అవును. ఇప్పుడు నిజంగా యెహోవా అనే దేవుడు కనుక ఉన్నట్టయితే కనుక అతను ఏం చేయాలి? అరే బత్షెబాకి దావీదుకి శిక్ష వేయాలి. కానీ వాళ్ళకు పుట్టిన అబ్బాయిని చంపటం ఏంటి? తప్పు కదా అది. ఇప్పుడు మీరు తప్పు చేశారనుకోండి మీకు కోర్టు శిక్ష వేస్తుంది. ఇప్పుడు మనుషులు చేసుకున్నటువంటి ధర్మశాస్త్రంలోనే ఎవడైతే తప్పు చేశాడో వాడికే శిక్ష పడాలని ఉన్నప్పుడు దేవుడు చేసిన ధర్మశాస్త్రంలో వాళ్ళకు పుట్టబోయే పిల్లల్ని చంపటం ఏంటి? తప్పు కదా అది. అన్న ఒకటే అయ్యగారు ఏంటంటే పాత నిబంధనలో తప్పులు జరిగినాయి. వాస్తవం ఏంటంటే పాత నిబంధనలో తప్పులు ఉన్నాయి. దేవుడు కొత్త నిబంధనలు కూడా ఉన్నాయి అయ్యగారు. కొత్త నిబంధనలు యేసుప్రభు ఏమన్నాడంటే ఉందా? కాదు అయ్యగారు నేను చెప్పేది వినండి అయ్యగారు. మీరు బైబిల్ మీరు సరిగ్గా చదవలేదు అయ్యగారు. మీకు పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు. మీరు ఇష్టం వచ్చినట్లు గతి తప్పి క్రీస్తు మార్గాన్ని వీడిచేసి మీరు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడుతున్నారు. అది క్రైస్తవ మార్గానికి అది వ్యతిరేకం అయ్యారు. మీరు ఆయన కూడా మాట్లాడినా మాట్లాడినా తప్ప అయ్యారు. వాళ్ళు మనల్ని తిట్టినా కూడా మనం ప్రేమించాలి అయ్యారు. క్రీస్తు పాటిస్తా. కాదు తప్పండి అయ్యారు. అది కంటికి కన్నా అది యెహోవా మార్గం అయ్యారు. అది మనం అది అజ్ఞానపు కాలం అయ్యారు. అది అజ్ఞానపు కాలం. అది ఆ కాలాన్ని మనం వదిలేసేయాలి. ఇప్పుడు ఒకటే సార్, ఇప్పుడు మతాల కులాల పేరు చచ్చిపోవడం తప్ప ఏం లేదు సార్. ఒకటి నాకు బాంపించి ఎప్పుడైనా క్రిస్టియన్ పక్కెట్టు, మీరు హిందువులను పక్కెట్టు, దీనివల్ల ఎవరికి ప్రయోజనం సార్? ఒకటి మనం అంతా భారతీయులం కాబట్టి కలిసిమెలిసి చుట్టూ మంచిగా చెప్పి అది తప్పయ్య గారు. అది అసలు బైబిల్ చెప్పింది తప్పయ్య గారు. మీరు బైబిల్ని మీరు వ్యతిరేకిస్తున్నట్టు మీరు ఆ మాట అన్నారంటే బైబిల్ ఫిలాసఫీ ఏంటంటే క్రైస్తవ ఫిలాసఫీ మీకు తెలియదు. నేను చెప్తున్నా ఏనండి. క్రైస్తవ ఫిలాసఫీ ఏంటంటే ఒక్కడే తెలుసు ఒకటి తెలుసు నేను చెప్తాను ప్రేమించండి. అది తప్పండి. అది ఇప్పుడు నువ్వు పాటిస్తున్నావు నువ్వు అయ్యి ఇప్పుడు నువ్వైతే 2 వాక్యాలు ఏవో చెప్పావు. నిన్ను వల్ల నీ పొరుగు వాడిని ప్రేమించు, నీ శత్రువుని కూడా ప్రేమించు, ఒక చెంప మీద కొట్టి 2వ చెంప చూపించు అనేసి ఫిలాసఫీ నువ్వు చెప్పావు. అదేనయ్యా. ఇప్పుడు నువ్వు ఆ ఫిలాసఫీ నమ్ముతావా నమ్మవా? అట్లా నమ్మపట్టిగా నువ్వు నమ్ముతావా నమ్మవా? అట్లా నమ్మపడతా సార్. ఇప్పుడు నువ్వు నమ్ముతావు నమ్మవా అని ఒకటి అడుగుతున్నావయ్యా. నమ్ముతున్నా సార్. నమ్ముతున్నా. నువ్వు నోరు మూసుకొని ఉండాలి. అర్థమైందా? వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు అయ్యారు. వాళ్ళ అన్యులు వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు. నువ్వు ఉండాలి మరి. లేకపోతే నువ్వు క్రైస్తవం వదిలేసేసి నువ్వు వదిలేసి హిందూ మతంలోకి లేదా ఇస్లాంలోకి వెళ్ళిపో. నువ్వు క్రైస్తవంలో ఉండొద్దు. నీలాంటి చీడ పురుగులు క్రైస్తవాన్ని నాశనం చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళని సహించను నేను. చెప్తున్నాను అయ్యారు. అవునయ్యారు. ఎక్కడ సార్ మీ మినిస్ట్రీ మీరు సేవ చేస్తారా? నేను అది చెప్పాను కదా అయ్యారు. నేను ఒక టైంలో నేను శాలెం రాజు సార్ అయ్యారు ఒక నిమిషం అయ్యారు. నేను శాలెం రాజు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. ఆడు డబ్బుల కోసం వాడు గతి తప్పిపోయి క్రైస్తవాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడు అయ్యారు. అందుకని దాని నుంచి విడిపోయాను అయ్యారు. నేను విడిపోయి బేతెలు ప్రార్థనా మందిరం అని చిలకలూరుపేట బోయిపాలెం వెళ్ళే రూట్లో ఒక చిన్న చర్చి ఉంటుంది అయ్యారు. నాకు ఒక 20-30 మంది నా దాంట్లో విశ్వాసులు ఉంటారు అయ్యారు. అంతేగా నేను ఒక్క పైసా ఎవరిని దశమ భాగాలు అడగను అయ్యారు. నేను ఎవరి దగ్గర నుంచి డబ్బులు కానీ ఏమి తీసుకొచ్చినా కూడా నేను యాక్సెప్ట్ చేయను అయ్యారు. మీకు విషయం తెలియదు అయ్యారు. నాకు ప్రభు నుంచి డైరెక్ట్గా నా అకౌంట్లోకి డబ్బులు పడతాయి అయ్యారు. తెలుసా అయ్యారు మీకు? యేసు ప్రభు నా అకౌంట్లోకి డబ్బులు వేస్తాడు. మీరు అది చూసారా? మీకు విశ్వాసం లేదు కాబట్టి మీరు ఇష్టం వచ్చినట్టు నవ్వుతున్నారు, నన్ను అపహాస్యం చేస్తున్నారు. డైరెక్ట్ ప్రభు నా అకౌంట్లోకి డబ్బులు వేస్తాడు. తెలుసా అండి మీకు? ఒకరోజు బ్యాంక్ మేనేజర్ ఆశ్చర్యపోయాడు. సార్ ఈ అకౌంట్ ఏంటి? ఈ అకౌంట్ నుంచి మీకు డబ్బులు ఎక్కడి నుంచి వస్తుందని అడిగాడు బ్యాంక్ మేనేజర్. అడిగితే అయ్యా నాకు విశ్వాసులు, నేను పాస్టర్ గారు నేను అంటే చాలా ఇష్టం అండి. పాస్టర్ గారు పీటర్ పాస్టర్ గారు, నా పేరు పీటర్ అయ్యారు. పీటర్ పాస్టర్ గారు మీకు ఎక్కడి నుంచి ఈ అకౌంట్ నెంబర్ మాకు తెలియట్లేదు అయ్యారు అని వాళ్ళు పెట్టా. నేను రావచ్చా మీ గారికి? రండి ప్రేమపూర్వకంగా రావాలి సార్. అయ్యారు మీరు బృందాన్ని తీసుకొని వస్తా. ఇలాంటి బూతులు తిట్టుకుంటా ఇలాగ అసహించుకుంటా మనుషులు ఎవరండి ఎవరండి మధ్యలో మాట్లాడి చూసినావా? కొండగాడు అది ఎవడు?
మేరీ మొగుడు. ఇలాంటి మాట్లాడకూడదు. చూడండి అయ్యారు వాళ్ళు ఇదిగో నీ మూలంగానే నా నామం ద్వేషించబడిన అనేది ఇక్కడ మీరు రుజువు చేశారు అయ్యారు. ఇప్పుడు మీరు ఆ కొండగాడు అనగానే వాడు అదిగో చూసారా, మీరే తిట్టిస్తున్నారు యేసుని. ఫస్ట్ నేను మంచిగా మాట్లాడినా. లేదు వాళ్ళు చూడండి, వాళ్ళు నీ కళ్ళ ముందు మీ అమ్మని రేపు చేసినా కూడా మీరు కామ్ గా ఉండాలి, ప్రైజ్ ద లార్డ్ అనాలి. అప్పుడే నువ్వు క్రైస్తవుడు. ఇంటి పారదింకా నేను నువ్వు అందుకనే నువ్వు ఎరుపుగా అంటున్నాడు. నేను యేసే నిన్ను ఎరుపుగా అంటున్నాడు. అర్థమైందా? ఆడు చెప్పేది ఫస్ట్ తిన్నాడు ఫస్ట్ ఒకటేసారి. ఇప్పుడు అయ్యగారు నేను చెప్పేదేనండి. అయ్యగారు అరే లంచా కొడక, నేను నరికి తెంగినా నువ్వు ఏసయ్యా అంటుండాలి. అర్థమైందా? అన్ని ఎవరు మీరు మాట్లాడుతున్నారు? మేరీని దెంగి తుడుచుకొని వచ్చాను, అయినా ప్రైజ్ లాట్ అన్నాడు నువ్వు. మేరీని దెంగాను అయ్యారు అట్లా మాట్లాడుతుంది మీ అమ్మను. దెంగు నీ అమ్మని దెంగా లంచా కొడకని నీ నోట్ల నాకు నిన్ను కూడా దెంగుతా. అయ్యారు మీరు ఇట్లా మాట్లాడి తప్పయ్యారు. మీరు వాళ్ళు అన్నిలు అయ్యారు మాట్లాడతారు. మీరు ఉండాలి కామ్ గా. మీరు వాళ్ళు ఎన్ని తిట్టినా కూడా చెప్పు, తర్వాత మాట్లాడు. కాదు తప్పయ్యారు, మీరు చాలా చాలా తప్పయ్యారు మీరు మాట్లాడేది. మీరు క్రైస్తవులు కాదయ్యారు. క్రైస్తవాన్ని మీరు భ్రష్టు పట్టిస్తున్నారు అయ్యారు మీరు ఎవరో కానీ. నాకు కొంచెం కోపం ఎక్కువ ఉంటది. పనికి కాదు. చూడండి, యేసు మొహం మీద తూ అని అమ్మ ఊశారు, తుడుచుకున్నాడు. ముడ్డి మీద తన్నారు, తుడుచుకున్నాడు, వెళ్ళిపోయాడు. ఎందుకు మళ్ళీ చెప్పేది వినయ్యా నువ్వు. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరికి తెలియదు, వీరి పాపములను క్షమించుడి అన్నాడు. ఎందుకు? అర్థమైందా? ఎందుకనేది కాదు. దేవుని దగ్గర ఉంది కాబట్టి మన దేవుని అవమానిస్తున్నాడు. నువ్వు దేవుడివే, నీలో కూడా అదే యేసు ఉన్నాడు. అది నువ్వు గ్రహించలేకపోతున్నావు. నువ్వు అర్థమవుతుందా? అదే యేసు నీలో ఉన్నాడు. అవన్నీ కల్పించుకొని మనుషుల్ని బైబిల్ ఎరిపోక పుస్తకం అంటావు మరి నువ్వు. అయితే నేను అన్నానా? మరి నువ్వు అదే అంటున్నావు, ఇవన్నీ కల్పించుకున్నారని వేసేసి అంతే కదా. ఇవన్నీ మనుషులు కల్పించుకున్న పద్ధతులు. మనుషులు కొట్టుకొని మనుషులు కల్పించుకున్న పద్ధతులు. నువ్వు మనిషివే కాబట్టి నువ్వు కూడా ఫాలో కావాలని చెప్తున్నాడు అక్కడ ప్రభు. నీకు అర్థం కావట్లా? సరే, నీకు అర్థమైందా? నువ్వు నీకు క్రైస్తవుడికి అన్యులకి నీకు డిఫరెన్స్ తెలియకుండా నువ్వు కూడా వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నావు. నువ్వు అన్ని నవరంధ్రాలు మూసుకొని ఉండాలి. నువ్వు వాళ్ళు ఏం తిట్టినా కూడా తిట్టించుకోవాలి, కొట్టితే కొట్టించుకోవాలి. నవరంధ్రాలు మూసుకుంటే ఘటం మాత్రం లేస్తుంది. ఏంటి నవరంధ్రాలు మూసుకొని ఉంటాయి కానీ ఒక ఘటం మాత్రం లేస్తుంది ముంగట. ఘటం అంటే వేరే గుర్తులో పెట్టు. వేరే గుర్తులో పెట్టరా, తన పువ్వు అంత లూజ్ అయిపోయిందంటే. అయ్యారు ఇలాంటి సమాచారం ఆడుకోకూడదు అయ్యారు. కాదయ్యారు, మూడొస్తే మరి ఏం చేయాలి చెప్పండి? మూడొస్తే ఇప్పుడు సార్ మీరు అయ్యారు మీ పేరేంటి అయ్యారు? నా పేరు గుణపాల్ రాజు అండి. గుణపాల్ రాజు కాదు, మీ పేరు కాదు అయ్యారు. ఈ క్రైస్తవుడి పేరు అయ్యారు. నా పేరా? ఎరుపుగాడు. అరే సార్ అట్లా అనద్దు సార్, ప్లీజ్ చెప్పండి సార్. ఏం పేరు సార్? అండి ఆయన పేరుకి ఎరుపు కంటండి. ఆయన పేరు ఎరుపు కాదండి. ఏమండి పాస్టర్ గారు ఈయన ఎరుపు కానీ ఎందుకన్నానంటే ఇది బైబిల్ తెలియదు సార్. ఒక వచ్చిన దాని తెలుగు అర్థం తెలియదు, వెనక ముందు తెలియదు. మరి ఎరుపు కానీ ఏమన్నా చెప్పండి. మేము పరమగీతం 7 చదవరా అంటే చదివాడు. ఏంటి అర్థం చెప్పండి నాకు తెలియదు అంటాడు. మరి ఎరుపు కనుక ఏమన్నా రాజుగారు ఒక్క మాట వింటారా? రాజుగారు ఒక్క మాట వింటారా? చెప్పండి పాస్టర్ గారు చెప్పండి. ఇప్పుడు అయ్యారు ఒక్క నిమిషం. అరే నువ్వు కొత్త ముసుకొని పక్కన ఆడిపోరా. నీకు ఆకి పుక్కు తేడా తెలియదు. నీకు పక్కన కూర్చొని చెప్పండి. రాజుగారు ఒక్క నిమిషం. ఇప్పుడు మా క్రైస్తవ మిత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన పేరు నాకు తెలియదు అయ్యారు. నేను ఒకటే చెప్తున్నా కదా, ఇప్పుడు బైబిల్ చదవాల్సిన క్రైస్తవుడుగా ఉంటే బైబిల్ చదవాల్సిన అవసరం లేదు అయ్యారు. వాళ్ళకు ఉండాల్సింది ఏంటంటే విశ్వాసము, సహనము ఉండాలి అయ్యారు. క్రీస్తు బోధించింది క్రైస్తవుడు ఎట్లా అవుతాడు? అందుకని కాడని నేనే చెప్తున్నాను అయ్యగారు. మీరు ఎందుకు బూతులు తిడుతున్నారు అయ్యగారు ఆయన్ని? మరి ఇప్పుడు కాదు ఎరుపుగాడు వచ్చేసి ఇప్పుడు వాడు ఏమంటున్నాడు? ఎరుపుగాడు నాకు బైబిల్ తెలుసు అన్నాడు. మరి వచ్చిన వేరు చెప్పరంటే నాకు తెలియదు అన్నాడు. మరి ఎరుపుగానే ఏమన్నా మీరే చెప్పండి. మీకు తెలుసు అన్నప్పుడు మీరు చెప్పాలి కదండి.
అదే చెప్తున్నా సార్. తెలుసు, ఇప్పుడు బైబుల్ అందరూ చదవరండి, పాస్టర్లకి చాలా. అవును, మరి స్టేట్మెంట్ ఇవ్వకూడదు కదా పాస్టర్ గారు, స్టేట్మెంట్ ఏ పాస్టర్ కూడా బైబుల్ చదవడండి, ఏ పాస్టర్ కూడా చదవరండి. ఇప్పుడు నేను థియాలజీలో పిహెచ్డి చేశాను సార్. నేను థియాలజీలో పిహెచ్డి చేయక ముందు సార్ నేను పూగు పచ్చడి పిహెచ్డి చేశాను, తెలుసా మీకు? పూగు పచ్చడి పిహెచ్డి. ప్రైజ్ అయ్యారు, స్తోత్రం అయ్యారు, స్తోత్రం అయ్యారు. అలాంటి బూతులు మాట్లాడదు అయ్యారు. అయ్యో బూతులు కాదండి, పిహెచ్డిలో పిహెచ్డి ఉంది, పూగుల పిహెచ్డి అని ఒకటి ఉంది. నాగమని అన్ని ఇంటి బుక్లో వదులుతాడు. సార్ మీ పేరు సార్ మీ పేరు ఎరుపుగు. అయ్యా రాజు గారు మీరు ఆగండి సార్. పేరు సార్ మీ పేరు చెప్పండి సార్. నాగమని అని ఇంటి బుక్లో పేరేం పేరు? నా పూకులో నా మడ్డ అంటున్నాడండి అది పేరు. నేనల్లే వాడే చెబుతున్నాడు. నా పూకులో నా మడ్డ అంటున్నాడు, వాడి పూకులో వాడే మడ్డ పెట్టుకుంటాడంట. నేను అనలేదు గారు, వాడే అంటున్నాడు పాస్టర్ గారు. గారు మీ వ్యర్థ మాటలు పనికిరావు గారు, ఈ ప్రభు ముందు కొట్టివేయబడతాయి గారు. మీ పాపను క్షమింపాలని నేను ప్రార్థన చేస్తాను గారు. మీకు గారు నేను చెప్పి ఒకటి ఫస్ట్ లాస్ట్ టైం మీరు ఓకే నవ్వుకున్నారు, నాకు సంతోషం. నేను ఎవడైనా నవ్వుకుంటే నేను ఎగితాలు చేయను. మరి నీ పెళ్ళాన్ని తెంగితే మరి ప్రార్థన చేస్తావు మా కోసం? చేస్తాడు అయ్యారు. ఇప్పుడు అయ్యారు మాకు డౌట్ నేను చేస్తాను అయ్యారు. ఇప్పుడు కాదండి అయ్యారు, ఇక పాస్టర్ గారు ఈ పెళ్ళాన్ని దెంగాం అనుకోండి, వీడు మా మీద కేసు పెట్టచ్చా, కేసు పెట్టకూడదా? పెట్టకూడదు అయ్యారు. పెట్టకూడదు అయ్యారు. పెడితే వాడు క్రైస్తవుడు కదా? కాదయ్యారు. వాడు మమ్మల్ని కొడితే మరి మిమ్మల్ని కొట్టకూడదు అయ్యారు. మీరు కొట్టినా ఆయన ఓర్చుకోవాలి అయ్యారు. అదే క్రీస్తు చెప్పింది అయ్యారు మాకు. నేను కేసు కట్టే మర్డరే. మరి ఈ క్రీస్తు అసలు ఈ క్రైస్తవుడు కాదండి, వేస్ట్ ఈడు. కాదండి, నేనే చెప్తున్నాను కదా, ఇతను ఇంత వ్యర్థ ప్రలాపనలన్నీ. నేను చెప్తున్నా, ఈడు అమ్మాయిల కోసం చర్చికి వెళ్తాడు సార్. ఎక్కడో పోరిని పటాయించాడు చర్చిలో, పటాయించి దానికోసమే ఈడు చర్చికి వెళ్తున్నాడండి. అయ్యగారు మేము యవనస్తులుగా ఉన్నప్పుడు మేము కూడా దానికోసం వెళ్ళేవాళ్ళం అయ్యారు. నేనైతే పాస్టర్ అమ్మనే దెంగాను అయ్యారు. మీకు ఫ్రాంక్ గా చెప్తున్నాను, పాస్టర్ అమ్మనే దెంగాను అయ్యారు ఆ వయసులో. అప్పుడు తెలియదు, తర్వాత క్రీస్తు మార్గంలోకి వచ్చిన తర్వాత మేము ఎప్పుడు కూడా అలాంటి పని చేయలేదు. అయ్యో మీకు తెలియట్లా, వీడు పాస్టర్ వాళ్ళ అమ్మని దెంగే రకం వీడు. మరి ఆయన ఓపిక అయ్యారు, నాకు సంబంధం లేదు అయ్యారు. హలో చెప్పండి అయ్యారు. ఓకే మీరు ఎన్ని మాట్లాడి నేను ఓకే, అవి మన ఆయన గాలి మాటలు, గాలికి వెళ్ళిపోతాయి. కాదు బాబు, క్రైస్తవుడా మీరు? మీ పేరు మీకు చెప్పలేదు, దాని నుంచి నేను అడుగుతున్నా కానీ మీరు చెప్పలేదు క్రైస్తవులు గారు. మీరు మీ పేరు ఏంటి? నాగేంద్రుడు అండి. నాగేంద్రుడు అంట. నాగేంద్రుడు అంటే ఇప్పుడే చెప్పాడు, తిక్కపుకుల నా మడ్డ అన్నాడు. అతని పేరు మోసెస్ బాబు. ఏం పేరు బాబు నీ పేరు? తిక్కపుకు నా మడ్డ అంటున్నాడు వాడి పేరు. మరి అదే కొత్త రకం పేరు. మీ పేరు చెప్పండి అయ్యారు. మీ పేరు చెప్పండి. అజయ్ గారు ఫస్ట్ నోట్లో సుల్లి పెట్టి ఆగుతాడు. నోట్లో సుల్లి పెట్టాలంట ఆయనకి. పెడదాంలే కానీ మీ పేరేంటో చెప్పండి అయ్యారు. ఫస్ట్ దానికి పెట్టి ఆగుతాడు. మీ పేరేంటో చెప్పు. ఫస్ట్ దానికి పెట్టినా ఆగిండు. మరి అరే నువ్వు చెప్పయ్యా బాబు. ఇప్పుడు నువ్వు ఆ మాట నోట్లో పెడితే నా సుల్లి అంటాడు. అప్పుడు మన యేసు నువ్వే తిట్టించినట్టు కదా. నేను నువ్వు ఎన్ని అనుకున్నా కూడా నువ్వు క్రైస్తవుడు కాబట్టి అది యేసుని తిట్టినట్టు అయ్యిద్ది అయ్యారు. కాదు అయిందా? లేదు, నువ్వు కాదంటే ఎలాగా? నువ్వు కాదంటే కుదరదు. నువ్వు సాతాను నిన్ను బాగా శోధిస్తున్నాడు. నిన్ను బాగా శోధిస్తున్నాడు బాబు. నువ్వు క్రైస్తవానికి పనికిరావు. నువ్వు సాతాను సంతతిలాగా ఉన్నావు. నువ్వు ఇంకా నీ మాటలు కట్టి పెట్టేసాయి. నువ్వు ఇంకా ప్లీజ్ నాలో ఉన్నటువంటి పాత పీటర్ని బయటికి రేపొద్దు. నువ్వు చెప్తాను, ఇప్పటి వరకు చాలా ప్రశాంతంగా మాట్లాడాను. ఏం బీగుతారు పీటర్ గారు? మీరు ఏం బీగుతారు చెప్పండి. నేనా మేరీ ఆతులు బీగుతాను నేను. నీకన్నా ఇబ్బందే? మేరీ ఆతులు బీగితే నేనేం మాట్లాడతానండి పీటర్ గారు? మరి ఎందుకై నీకు వ్యర్థ కలాపాలు? ఇలాంటి ఎరుపు క్రైస్తవుడు, ఈ లంజా కొడుకు ఎవడీడు? లంజా కొడుకు తెగ మాట్లాడుతున్నాడు, ప్రశాంతంగా మాట్లాడుతుంది. ఈ అమ్మందంగా దేవస్ లంజా కొడుకు ఎవడీడు? వీడు క్రైస్తవుడు అంటే అండి, బైబుల్ తెలియదు దీనికి. ఏం క్రైస్తవుడు లంజా కొడుకు? ఈడు అమ్మందంగా ఈడేం క్రైస్తవుడు? ఎరుపుకు లంజా కొడుకు లాగా ఉన్నాడు. ఎరా ఎరుపుక, ఎరా ఇంతవరకు మాట్లాడుతుంది, నువ్వు ప్రశాంతంగా మాట్లాడుతుంది, ఎర్రిపుకు లంచా కొడుకులాగా మాట్లాడుతున్నావు. నాలో ఉన్న పీటర్ని బయటికి తీసుకొస్తున్నావు. నా మడ్డ లంచా కొడక, నీ అమ్మ దెంగ పడుకో, ఒంగోబెట్టి దెంగుతావు. నా కొడక 2 ఇంతలా వాసుకోవాలి నీ అమ్మ పూకుని దెంగుతుంటే.
మాట్లాడుతాను. అరే గుద్దమీరా నీ అమ్మందంగా దేవస్ నా కొడక ఏం చూడాలి లంజ కొడక కొడక నీ అమ్మందంగా. రాజు గారు మీకు ఇలాంటి దరిద్రపు కొట్టు క్రైస్తవుల కంటే మీ అన్నిలు మీరు నయమయ్య గారు, మీరు నయమయ్య గారు. నేను అదే చెప్పానండి నా నుంచి ఇందాక నుంచి వీడు చెప్తుంటే చచ్చిపోయాడు నిజంగా. సరే ఎలా వేసుకున్నాం సార్? భలే ఉంది. నేనైతే కడుపు నొప్పి వచ్చిందండి నాకు నవ్వి నవ్వి. అబ్బా గోపి గారు పార్ట్ 1 పార్ట్ 2 పెట్టండి. పెడతాను సార్. అదిరిపోయింది అసలు మామూలుగా లేదు కథ.